హాయ్ నమస్తే అండి. నేను మీ నారు శంకరాచార్య. ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో మెరిట్ కౌంటెడ్ పేపర్స్ లో ప్రధానంగా మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి పేపర్ జనరల్ ఎస్ఏ పేపర్. మరి జనరల్ ఎస్ఏ పేపర్ లో మనకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ మధ్యలో వచ్చినటువంటి మార్కులు ఏంటి, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా అడుగుతున్నారు, అభ్యర్థులు ఏ విధంగా వాటిని విశ్లేషణ చేస్తూ రాయాల్సినటువంటి అవసరం ఉందో మీకు ఈరోజు వివరిస్తాను ఫ్రెండ్స్. అందులో ముఖ్యంగా ఈరోజు మనం మెయిన్స్ ఎస్ఏ క్వశ్చన్ పేపర్ ని అనాలిసిస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మెయిన్స్ ఎస్ఏ క్వశ్చన్ పేపర్ లో మనకు సెక్షన్ ఏ ఫిలసాఫికల్ లేదా కోడ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు లోతైన పరిజ్ఞానంతో ఇందులో ఏదైనా ఒక ఎస్ఏను, అంటే ఇచ్చినటువంటి 4 టాపిక్స్ లో ఏదైనా ఒక ఎస్ఏను సరైనదిగా ఎంపిక చేసుకుని లోతుగా దాన్ని ఫ్రేమ్వర్క్ చేసుకుని రాయడం స్టార్ట్ చేయాలి. రెండవది, సెక్షన్ బిలో కూడా 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి జనరల్ ఇష్యూసే కానీ నేరుగా అడగడం లేదు అభ్యర్థుల్ని. ఒకప్పుడు ఉమెన్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, ఎకానమీ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎడ్యుకేషనల్ లేదా విద్యకు సంబంధించినటువంటి అంశాల మీద నేరుగా ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు అది మార్చి యూపీఎస్సీ అభ్యర్థికి ఉన్నటువంటి పరిజ్ఞానం, తక్షణం ఏ విధంగా స్పందిస్తాడు సమస్య పట్ల, అలాంటి లోతైనటువంటి ప్రశ్నలు, అభ్యర్థి అంతరంగాన్ని పరిశీలించేటటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇచ్చినటువంటి సెక్షన్ బిలో 4 ప్రశ్నలలో ఏదో ఒక టాపిక్ ని ఎంపిక చేసుకోవాలి. టాపిక్ ఎంపిక చేసుకున్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు చివరి పేజీలో ఫ్రేమ్వర్క్ చేసుకోండి. ఫ్రేమ్వర్క్ చేసుకోవడం వల్ల ఆ ఎస్ఏకి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏవైతే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలో మనకి ఆన్సర్ లో డీవియేట్ కాకుండా అభ్యర్థి యొక్క దృష్టి మరలకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 10 నిమిషాలు ఫ్రేమ్వర్క్ చేసుకోండి. ఫ్రేమ్వర్క్ చేసుకున్న తర్వాత మీరు ఎస్ఏను ప్రారంభించే ముందు ఇంట్రొడక్షన్ అనేది ఎగ్జామినర్ ని ఆకర్షించాలి. మీరు ఏదైతే వివరిస్తున్నారో ఎగ్జామినర్ కి ఈజీగా అర్థమయ్యే రీతిలో ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. మరియు ఇక్కడ ఈ విధంగా మనం ఎస్ఏ క్వశ్చన్ పేపర్ ని మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సమయం 3 గంటలు ఇస్తారు. ఒక్కొక్క దానికి 125 మార్కులు ఉంటాయి. సమయం ఒక్కొక్క దానికి 1.5 hours వస్తుంది. ఈ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ 2 ఎస్ఏలను రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి 1000 నుంచి 1200 వర్డ్స్ రాయాలి. అయితే మీరు ప్రతి పేజీలో ఎన్ని వర్డ్స్ వచ్చాయని లెక్కించాల్సిన అవసరం లేదు. మినిమం ప్రతి వ్యక్తి 60 నుంచి 70 వర్డ్స్ ఒక పేజీలో రాయగలుగుతాడు. కాబట్టి ఆ లెక్కన మీరు అంచనా వేసుకోండి. 150 వర్డ్స్ వచ్చేసి 2 పేజీలు అనుకోండి. ఆ విధంగా మీరు 10 నుంచి 12 పేజీల ఎస్ఏ రాయగలిగితే చాలు, సరిపోతుంది. మనకు యూపీఎస్సీలో ఇంకా అధికంగానే ఎక్స్ట్రా పేజెస్ ఉంటాయి, దానిని మీరు వదిలిపెట్టండి. కానీ రాసేటటువంటి అంశం ఏదైతే ఉందో బుల్లెట్ పాయింట్స్ ఉండాలి, కాస్త ఆలోచింపజేసేదిగా ఉండాలి, ఇతరుల కంటే భిన్నంగా మీరు ఎస్ఏలు రాయగలగాలి. మరి ఇవన్నీ మీకు ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి అంటే మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ సిరీస్ కి అటెండ్ కండి. ఈ గ్యాప్ లో మీకున్నటువంటి సమయంలో ఎవ్రీ వీక్ ఎస్ఏ మాక్ టెస్ట్ రాయండి, ఎస్ఏం రాయండి. మీ యొక్క తప్పొప్పులు గాని
మీ యొక్క బలాలు బలహీనతలు గాని అంచనా వేసుకోండి. ఇందులో మాత్రం మినిమం 100 నుంచి 150 మార్కులు సాధించేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఉంది. మిగతా వాటికంటే చాలా ఈజీ పేపర్ ఇది. మార్క్స్ అత్యధికంగా స్కోర్ చేసే అవకాశం యూపీఎస్సీ అభ్యర్థులకు ఇస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ ఎస్ఏ పేపర్ అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరికైతే రైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఎస్ఏను ఒక అద్భుతంగా రాయొచ్చు. ఎస్ఏను రాస్తున్నప్పుడు చాలా మనకి ఉత్సాహము, ఆనందము, తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ పేపర్లో తప్పకుండా 150 మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తూ, ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి 9441808065 కి మెసేజ్ లేదా కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.